హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'ప్రేమ వెనుక దాగిన నిజం' లాస్ట్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, నీకు తెలుసు కదా కిరణ్, నాకు విజయ్ అంటే ఇష్టమని. అది ప్రేమగా ఎప్పుడు మారిందో తెలియదు కానీ తను నా జీవితంలో ఉంటే బాగుండనిపించేది. విజయ్ గురించి తెలుసుకోవడానికి చాలా రకాలుగా కనుక్కోవాలని ప్రయత్నించినాం. తన గురించి ఏం తెలియలేదు. దాంతో నేను నా లైఫ్ని దృష్టి పెట్టాను. రీసెంట్గా నాన్నకి మేజర్ యాక్సిడెంట్ అయింది. తలకి బాగా దెబ్బలు తగిలాయి. వెంటనే ఇదే హాస్పిటల్లో జాయిన్ చేశాం. డాక్టర్లు చెక్ చేసి నాన్నకు ఆపరేషన్ చేయాలి, అందుకే 50 లక్షలు అవుతుంది అని చెప్పారు. అంత మనీ ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక నేను వర్క్ చేసే కంపెనీలో లోన్ అడిగాను. వాళ్ళు మొత్తం అమౌంట్ శాంక్షన్ చేస్తామని చెప్పారు. మొన్న రాత్రి నాకు విజయ్ నుండి కాల్ వచ్చింది. నన్ను కలవాలన్నాడు. చిన్నప్పుడు ఎప్పుడూ చూశాను తన్ని. అలాంటిది ఇన్నేళ్ళ కలవబోతున్నానని నాకు చాలా సంతోషం అనిపించింది. మరుసటి రోజు పొద్దున్నే తన్ని కలవటం కోసం వెళ్ళాను. వెళ్ళాక తెలిసింది విజయ్కి సింధుకి పెళ్ళి అయిపోయిందని. అది కూడా 4 సంవత్సరాల ముందే. అది తెలియకుండానే బాధ అనిపించింది. అప్పుడే నాకు ఒక షాక్ న్యూస్ చెప్పారిద్దరు. వాళ్ళకి పెళ్ళై 4 ఏళ్ళైనా పిల్లలు పుట్టడం లేదట. అందుకే నేను వాళ్ళకి బిడ్డను కనిస్తే మా నాన్నకి ఆపరేషన్కి కావాల్సిన డబ్బు నాకు ఇస్తారట. వాళ్ళు చెప్పింది విని నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను. చిన్నప్పటి నుండి నా ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు విజయ్. అలాంటిది మా నాన్న అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని తెలిసి కూడా దాన్ని తన అవసరం కోసం వాడుకోవాలని చూస్తున్నాడని నాకు అర్థమయ్యేసరికి తన మీద ఉన్న ప్రేమ అంతా పోయి తన మీద అసహ్యం ఏర్పడింది. నేను వాళ్ళకి ఈ పని చేయడానికి మా నాన్న ఆపరేషన్తో ముడిపెట్టారు. నాన్న ఆపరేషన్ కోసం నాకు సహాయం చేయకపోయినా కనీసం మేము నీకు సహాయంగా ఉంటాం అన్న ఒక్క మాట కూడా అనలేదు. కేవలం నాతో ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వచ్చినట్టు మాట్లాడారు. వాళ్ళు ఇది మా పరిస్థితి, నాకు ఈ విషయంలో సహాయం కావాలి అని వాళ్ళు నన్ను అడిగితే నేను సహాయం చెయ్యనా చెప్పు. తల్లి అవ్వాలని సింధు ఎంతలా కోరుకుంటుందో నాకు అర్థమైంది. కానీ వాళ్ళు స్వార్థంతో మా నాన్న ప్రాణాన్ని, నా అవసరాన్ని డబ్బుతో వెలకట్టారు. దాంతో నాకు అసలు వాళ్ళకి సహాయం చేయాలని అనిపించలేదు. వెంటనే చెప్పింది నచ్చక అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏమైందో ఏమో, మా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి కేవలం 25 లక్షలకు మాత్రమే లోన్ ఇవ్వగలం అని చెప్పారు. మొదట్లో ఇస్తామని, ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అని అడిగాను. నా శాలరీ అని ఏవో కారణాలు చెప్పారు. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో వాళ్ళతో వాదించలేక అందుకే వాళ్ళు ఇచ్చింది తీసుకుని వచ్చాను. చివరిగా హాస్పిటల్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. డబ్బు త్వరగా కడతాను, ముందు ఆపరేషన్ చేయమని చెప్పాను. వాళ్ళు కూడా డబ్బు ఇస్తే కానీ చెయ్యమని చెప్పేశారు. ఇంకేం చేయాలో తెలియక అమ్మకి తెలియకుండా విజయ్కి ఫోన్ చేసి ఈ పనికి నేను ఒప్పుకున్నాను అని చెప్పాను. అప్పటికి నేను మొత్తం 50 లక్షలు అడగలేదు. నాకు కావలసిన 25 లక్షలు మాత్రమే అడిగాను. ఇవాళ డాక్టర్ని కలిసాక ఇస్తామని అన్నారు మొదట్లో. ఇందాక మళ్ళీ అడిగితే ఈ ప్రొసీజర్ పూర్తవగానే అప్పుడు ఇస్తామని చెప్పారు. మొదట్లో 50 లక్షలు ఇవ్వటానికి సిద్ధపడ్డారు. 25 లక్షలు ఇవ్వటానికి ఇంతగా ఆలోచిస్తున్నారంటే నేనెక్కడ ఆ డబ్బు తీసుకుని వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉంటానేమోనని అనుకున్నాడేమో. అలాంటి వాడికి బిడ్డను కనివ్వడం ఇష్టం లేక ఏడుస్తున్నాం. ఇది తప్పో ఒప్పు నాకు తెలియదు. కానీ తన స్వార్థం కోసం నా అవసరాన్ని వాడుకుంటున్న విజయ్కి నా ఇష్టంతో ఈ పని చేయలేకపోతున్నాం. కానీ మా నాన్న ఆపరేషన్ ముఖ్యం. అందుకే చెప్తున్నాను, ఈ ప్రొసీజర్ త్వరగా కంప్లీట్ చేయవా? తర్వాత విజయ్ నాకు మనీ ఇస్తాడు. తర్వాత నాన్నకి ఆపరేషన్ చేస్తారు అని తన బాధ అంతా కిరణ్కి చెప్పుకుంది. అదంతా విన్న కిరణ్కి సిరి పరిస్థితి చూసి బాధగా అనిపిస్తుంది. మనసులో ఇంత బాధని పెట్టుకొని తండ్రిని కాపాడుకోవడం కోసం ఆ బాధని పైకి తెలియకుండా ధైర్యంగా ఉన్న సిరి మీద తనకున్న ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆలోచనలో ఉన్న కిరణ్ చేతులు పట్టుకుని, ప్లీజ్ కిరణ్, ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయి అని అడుగుతుంది. నీకు ఇష్టం లేని పని నేను చెయ్యను సిరి. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. దీనికి సొల్యూషన్ నేను చూస్తాను కాబట్టి నువ్వు ఇలాంటి భయం పెట్టుకోకు. నువ్వు డ్రెస్ మార్చుకో, ఆ తర్వాత నా రూమ్లో వెయిట్ చేయి, నేను కాసేపట్లో వస్తాను అని చెప్పి వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి సిరి చేతులు పట్టుకొని, నీకోసం నేనున్నాను. నువ్వింత బాధలో ఉంటే ఆ బాధను నేను తీర్చకుండా ఎలా ఉంటాను?
పైగా నీకు ఇష్టం లేని పని నేను ఎట్టి పరిస్థితుల్లో చేయను, సరేనా అని చెప్పి రూమ్ నుండి బయటికి వెళ్తాడు. సిరి బయటికి వెళ్తున్న కిరణ్ని అలానే చూస్తూ ఉంటుంది. కిరణ్ బయటకు వచ్చిన తర్వాత దూరంగా విజయ్ సింధు కనిపిస్తారు. వాళ్ళని చూసిన కిరణ్ కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కిరణ్ని చూసిన విజయ్ సింధులు షాక్ అవుతారు. కిరణ్ కోపంగా విజయ్ కలర్ పట్టుకుని తన క్యాబిన్లోకి లాక్కుని వెళ్తాడు. ఊహించని పరిణామానికి విజయ్ సింధులు షాక్ అవ్వగా వాళ్ళ వెనకే సింధు కూడా వెళ్తుంది. తన గదిలోకి తీసుకువెళ్ళి విజయ్ని అక్కడే కూర్చులో పడేస్తాడు. వెనకాలే వస్తున్న సింధుకి ఆ చూసి కోపం వస్తుంది. కోపంగా కిరణ్ దగ్గరికి వెళ్ళి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏం చేస్తున్నావు నువ్వు అని అరుస్తుంది. నాకు కాదు, నిజాలు వీరి నోటి నుండి బయటకు వస్తే నీకెక్కుతుంది పిచ్చి అని అంటే విజయ్ దగ్గరికి వెళ్తాడు. విజయ్ కోపంగా ఏంటి కిరణ్ ఇది, అసలేంటి నీ ప్రాబ్లం, నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, అసలు నువ్వు ఇండియాకి ఎప్పుడు వచ్చావు అని ఆవేశంగా అడుగుతాడు. మనసులో సిరి గురించి వీడికి తెలియకపోయిందా అని అనుకుని భయపడుతూ ఉంటాడు. నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు నిజం చెప్పాలి, లేకపోతే ఫ్రెండ్ అని కూడా చూడను. విజయ్ ఏంటి, మొన్న నేను నీకు ఫోన్ చేసి సిరి గురించి ఏమైనా తెలిసిందా అని అడిగినప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావు, సిరి ముంబైలో ఉందని చెప్పావు కదా అని అడుగుతాడు. కిరణ్ విజయ్ అలా అడగగానే విజయ్ ఏంటి వీడు ఇలా అడుగుతున్నాడు, ఒకవేళ ఇక్కడ తను చూశాడా అని అనుమానం వస్తుంది. విజయ్ ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో కిరణ్కి కోపం వచ్చి చెంప మీద గట్టిగా కొడతాడు. వెంటనే సింధు అందుకొని ఏంటి నువ్వు చేస్తున్న పని, ఎందుకు విజయ్ని కొడుతున్నావు, పైగా సిరి ఇక్కడే ఉంటే తను నీతో ముంబైలో ఉందని చెప్పాడేంటి, నీకేమైనా పిచ్చెక్కిందా, ఇలా సడన్గా వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు అని తన భర్తను కొడుతుంటే తట్టుకోలే కోపంగా అరుస్తుంది. కిరణ్ సింధుని పట్టించుకోకుండా విజయ్నే చూస్తూ చెప్పు, సిరి ఇప్పుడు ఎక్కడ ఉంది, సిరి ముంబై వెళ్ళడం ఏంటి, తను ఇక్కడే హైదరాబాద్లోనే ఉంది, నేను చెప్పింది విని నువ్వు ఎలా అర్థం చేసుకున్నావేమో అని కంగారు పడుతూ సమాధానమిస్తాడు. నువ్వు చాలా తెలివైన వాడివిరా, నీకు కావాల్సింది ఎలాగైనా దక్కించుకుంటావు కదా అంటాడు కిరణ్. కిరణ్కి లేనిపోని అనుమానాలు వస్తాయని గ్రహించి విజయ్ లేని ధైర్యాన్ని నటిస్తూ చూడు కిరణ్, అసలు నీ ప్రాబ్లం ఏంటో నీకు అర్థం కావట్లేదు, సిరి గురించి నన్ను అడుగుతున్నావెందుకు, సడన్గా ఇక్కడ కనిపించి ఇలా నా మీద దౌర్జన్యం చేయటం ఏం బాగోలేదు, సరే పద్ధతిగానే అడుగుతాను, సిరి ఇక్కడ సరోగసి కోసం ఏర్పాటు చేసిన రూమ్లో ఏం చేస్తుంది అంటాడు కిరణ్. అది విన్న విజయ్కి ఈ విషయం అర్థమైపోయింది. కిరణ్ సిరిని చూశాడని, ఏ కారణంగా కిరణ్కి అసలు నిజం చెప్పకుండా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సింధు ఎందుకంటే తను మాకు సరోగసి కోసం సహాయం చేస్తుంది కాబట్టి, పెళ్ళయి 4 సంవత్సరాలైనా మాకు పిల్లలు లేకపోతే మేమే సిరిని అప్రోచ్ అయ్యాం, అందుకే తను మాకు సహాయం చేస్తుంది. ఓ దానికోసం సిరినే దొరికిందా, ఇంకెవరు దొరకలేదా అంటాడు కిరణ్. నీకు సిరి అంటే ఇష్టం కాబట్టి ఇబ్బందిగా అనిపిస్తుందేమో, కానీ మేము చాలామందిని అప్రోచ్ అయ్యాం, కానీ అవేవి సక్సెస్ అవ్వలేదు, అందుకే చివరిగా సిరి హెల్ప్ తీసుకున్నాం అని తనకి తెలిసింది చెప్తుంది. చాలా మంచి పని చేశారు, సిరి అవసరాన్ని వాడుకొని తనతో ఈ పని చేసేలా కష్టపడి ఒప్పించారేం, నువ్వు మాకు బిడ్డనిస్తే మా నాన్న ప్రాణాలు కాపాడతామని, సరే మీరు సిరి కన్నా చాలా మందిని అప్రోచ్ అయ్యామని చెప్పావు, ఇదేంటని సిరి కేస్ ఫైల్ తీసుకుని అందులో సిరిని తప్ప ఇంకెవరిని సరోగసికి ఒప్పుకోను అని విజయ్ డిక్లేర్ చేసిన ఫామ్ చూపిస్తాడు సింధుకి. విజయ్కి కిరణ్ అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చూపిస్తున్నాడో అర్థం కాదు. వెంటనే విజయ్ ఫైల్ తీసుకుపోతాడు. అరే విజయ్, ఎందుకని తొందర, ఆగు, ముందు నీ భార్యను చూడనివ్వు అని ఫైల్ను సింధుకు చూపిస్తాడు కిరణ్. అందులో ఉన్నది చదివిన సింధుకి తను చూసి నిజమో కాదు అని మళ్ళీ మళ్ళీ అందులో ఉన్న చదువుతుంది. అలానే ఫైల్ చూస్తూ నిలబడిపోయిన సింధుతో ఇది చూసాక కూడా ఇంకా నీ భర్త చెప్పిన మాటలు నువ్వు గుడ్డిగా నమ్మితే నీకన్నా మూర్ఖురాలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అని చెప్పి సింధు చేతిలో ఉన్న ఫైల్ తీసుకుంటాడు కిరణ్. కిరణ్ మాటలు ఆ ఫైల్లో ఉన్న చూసి సింధుకి కోపం వస్తుంది. తలదించుకొని నిలబడ్డ విజయ్ దగ్గరికి కోపంగా వెళ్ళి
తన కాలర్ పట్టుకుని, ఏంటి విజయ్, ఎందుకిలా చేశావు? ఎందుకు నాతో అబద్ధం చెప్పావు? సిరి కన్నా ముందు ఇద్దరు ముగ్గురిని కలిసి ట్రై చేస్తే ఫెయిల్ అయిందని చెప్పావు. సిరి అయితే సరిగ్గా ఉందని, తన్నైతే ఈసారి సక్సెస్ అవుతుందని నాతో ఎందుకు అబద్ధం చెప్పావు అని విజయ్తో కోపంగా అంటుంది. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నేల చూపులు చూస్తున్న విజయ్ ప్రవర్తనకి కిరణ్కి కూడా కోపం వస్తుంది. రే, ముందు నువ్వు సింధు అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే ఇక్కడికిక్కడే నిన్ను చంపేస్తాను అని విజయ్ చేతిని మెల్తిప్పి అడుగుతాడు. కిరణ్ చేసిన పనికి గట్టిగా అరుస్తూ, చెప్తాను, నన్ను వదులు ప్లీజ్, నొప్పిగా ఉంది. దాంతో కిరణ్ విజయ్ చేతిని వదులుతాడు. సింధు, నేను చెప్పేది విని నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. నేను ఇదంతా సిరి కోసమే చేశాను. సిరిని పెళ్లి చేసుకోవటం కోసం చేశాను. విజయ్ చెప్పింది విని సింధు కిరణ్కి చాలా కోపం వస్తుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? సిరిని పెళ్లి చేసుకోవటం కోసం చేశావా? అంటే నన్ను వదిలేసి సిరిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావా? ఎందుకని ఏడుస్తరుగుతుంది. లేదు సింధు, నేను నిన్ను వదలాలని అనుకోలేదు. సరే, ఇందాక వచ్చాక ఇంకా దాచడం ఎందుకు, జరిగింది చెప్తాను. మనకి పిల్లలు లేకపోవడానికి కారణం నువ్వు అని అమ్మకు తెలిసిపోయింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడదాం అనుకున్నాం, కానీ అమ్మకి విషయం తెలిసింది. అందుకే నాకు వేరే పెళ్లి చేయాలని అనుకుంది. మొదట్లో నేను అమ్మని వద్దని వారించాను. నేను వేరే పెళ్లి చేసుకోనని, నీకు అన్యాయం చేయనని అమ్మతో చాలాసార్లు గొడవపడ్డాను. కానీ అమ్మ వినలేదు. పెళ్లి కాకుండా వేరే మార్గాలు ఉన్నాయని చాలా చెప్పి చూశాను. కానీ అమ్మ ఎన్ని చెప్పినా, ఇలా చెప్పినా వినలేదు. ఇక నేను ఒకసారి డాక్టర్ని కలిసి ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుని చెప్తామని అమ్మతో చెప్తే వరకు అమ్మ ఊరుకోలేదు. అందుకే నేను తీసుకుని హాస్పిటల్కి వచ్చాను. పని మీద ఈ హాస్పిటల్కి వస్తే ఆ రోజు సిరి ఈ హాస్పిటల్లో కనిపించింది. చూడగానే చాలా సంతోషంగా వెళ్ళి మాట్లాడాలనుకున్నాను. ఆ లోపే తను వెళ్ళిపోయింది. ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. సిరికి నేను అంటే ఇష్టం కదా. తన్ని పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో ముగ్గురికి ఇలాంటి ప్రాబ్లం ఉండదు, అమ్మకు కూడా ఇబ్బంది ఉండదు అనిపించింది. సిరికి కూడా నేనంటే ఇష్టం కాబట్టి ఒప్పుకుంటుందని ఈ అవకాశాన్ని వాడుకోవాలి అని అనుకున్నాడు. దీని ద్వారా సిరిని ఒప్పించి తన ద్వారా బిడ్డని కంటే నువ్వు కూడా సంతోషంగా ఉంటావని, ఆ తర్వాత సిరి జీవితం అన్యాయం అవ్వకుండా ఉండడానికి తన్ని పెళ్లి చేసుకుంటానని నీతో చెప్తే నువ్వు ఒప్పుకుంటావని నాకు అనిపించింది. ఈ విషయం అమ్మతో కూడా చెప్పాను. అమ్మ కూడా దీనికి ఒప్పుకుంది. అప్పటి నుండి నేను సిరిని నిన్ను ఈ పని కోసం ఎలా ఒప్పించాలి అని ఆలోచించాను. పైగా అమ్మకి తెలిసిన డాక్టర్ శ్యామల గారు ఇదే హాస్పిటల్లో పనిచేస్తున్నారు. దాంతో నా పని సులభం అవుతుందని అనిపించింది. సిరిని ఎలా ఒప్పించాలో నాకు అర్థం కాలేదు. అప్పుడే అనుకోకుండా సిరి నాన్నగారికి యాక్సిడెంట్ అయింది అని తెలిసింది. తనకి 50 లక్షల డబ్బు అవసరమని తెలిసింది. తనకు ఆఫీస్ ద్వారా మొత్తం డబ్బు రాకుండా చేశాను. ఈ పనికి ఒప్పుకునేలా చేశాను. కిరణ్కి సిరి అంటే చాలా ఇష్టం. ఈ పని తెలిస్తే ఒప్పుకోడని తనకి సిరి గురించి అబద్ధం చెప్పాను. విజయ్ చెప్పేదంతా వింటున్న కిరణ్కి కోపం వచ్చి విజయ్ కాలర్ పట్టుకుంటాడు. నా జీవితంలో నీ అంత స్వార్థపరుణ్ణి ఎక్కడ చూడలేదురా. మీ అమ్మకి అసలు బుద్ధుందా? పిల్లలు కలక్కపోతే వేరే పెళ్లి చేయాలని చూస్తుందాం. నువ్వు ఇంకే పెళ్లి చేసుకుంటే సింధు జీవితం ఏమైపోతుంది? నిన్నే ప్రేమించింది కదా. చివరికి తన జీవితాన్ని అన్యాయం చేయాలని చూస్తున్నారు. మీ అమ్మ ఒక ఆడదే కదా. ఒక ఆడదాని బాధ అర్థం చేసుకోలేకపోయిందా? ఇంత నీచంగా ఎలా ఆలోచించగలిగింది? ఇక నువ్వు మీ అమ్మ బుద్ధి మార్చవలసింది పోయి ఆవిడ అన్నట్టు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయావు. దానికి సిరిని బలి చేద్దామనుకున్నావు. చిన్నప్పటి నుండి తనకి నువ్వంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. చివరికి నేను ప్రపోజ్ చేస్తే నిన్ను ప్రేమిస్తున్నాను అని నాతో చెప్పి నా ప్రేమను రిజెక్ట్ చేసింది. అప్పటికి నువ్వు సింధుని ఇష్టపడుతున్నావని నాకు తెలియదు. లేకపోతే నీ సిరిని వదిలి వెళ్ళేవాణ్ణి కాదు. కాను నువ్వు ఇలా తన ప్రేమని, అవసరాన్ని నీ స్వార్థం కోసం వాడుకోవాలని చూసావు. నువ్వు అసలు మనిషివేనా? నీకు 2 పెళ్ళిళ్ళు అవసరమా? బుద్ధిగా మీ అమ్మని ఒప్పించి సరోగేట్ ద్వారా బిడ్డను కండమో లేక దత్తత తీసుకోవటం చేయకుండా 2 ఆడవాళ్ళ జీవితంతో ఆడుకున్నావు. నిజం చెప్పకుండా వేరే పెళ్లి చేసుకోవాలని
సింధు నమ్మకంతో ఆడుకున్నావు. నీలాంటి వారిని స్నేహితులం అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది అని విజయ్ని తిట్టి సింధు వైపు తిరిగి తల్లి అవ్వాలని కోరికతో ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నాని ఆలోచించలేకపోయావా? వాడు ఏది చెప్తే అది నమ్మేస్తావా? నీ తెలివి ఏమైంది? వాళ్ళిద్దరిని తిట్టి సిరికేస్ ఫైల్ తన ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేస్తూ బయటకు వెళ్ళిపోతాడు. సింధు విజయ్ చెప్పిన దానికి ఏడుస్తూ ఉండిపోతుంది. విజయ్ సింధు దగ్గరకు వెళ్ళి తన చేతిని పట్టుకుంటాడు. సింధు కోపంతో విజయ్ చేతుల్ని విసిరగొట్టి నన్ను ముట్టుకోకు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే అదే రూమ్లో ఉన్న సిరి వాళ్ళ దగ్గరికి వస్తుంది. సిరిని అక్కడ చూడగానే విజయ్ సింధులు షాక్ అవుతారు. భయంగా సిరి వంక చూస్తూ జరిగిందంతా వినేసిందా అనుకుని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. సిరి కోపంగా విజయ్ దగ్గరికి వచ్చి విజయ్ చెంప చెల్లుమండల కొడుతుంది. సిరి కొట్టిన చెంప మీద చెయ్యి వేసుకుని సిరి అని అరుస్తాడు విజయ్. నోర్ముయ్, నన్ను అలా పిలిచే అర్హత కూడా నీకు లేదు. ఏమైంది సిరి అసలు అని ఏం తెలియనట్టు అడుగుతాడు. అంత అయోమయంగా అడుగుతున్నావు? నన్ను పెళ్లి చేసుకోవాలని నా జీవితంలోకి మళ్ళీ వచ్చావు కదా. నా అవసరాన్ని నీ స్వార్థం కోసం వాడుకున్నాం. మా నాన్న ఆపరేషన్ కోసమని మా ఆఫీస్ వాళ్ళు ఇస్తామంటే అది కూడా ఇవ్వకుండా ఆపేశావు. నాకు నువ్వు తప్ప మరో దారి లేకుండా చేశావు. చిన్నప్పటి నుండి మనం ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం. ఆ స్నేహానికి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా? నన్ను నా ప్రేమని అవసరం కోసం వాడుకుంటావా? పాపం సింధు ఏం చేసిందని తనకు నిజం చెప్పకుండా తను మోసం చేశావు. నీ పని కోసం ఇద్దరు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నావు. తల్లి కాలేకపోయినందుకు సింధు ఎంత బాధపడుతుందో ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? మీ అమ్మ చెప్పిందని ఇంకో పెళ్లి చేసుకోవడానికి తయారయ్యావు. తల్లి కాలేకపోవటం ఏ ఆడపిల్ల తప్పు కాదు. అసలు మన సమాజంలో ఇలాంటి ఆలోచన ఎప్పుడు మారుతుందో ఏమో. తన భర్తగా నువ్వు తనకు ధైర్యం చెప్పి సరైన నిర్ణయం తీసుకోకుండా తనకు తెలియకుండా ఇలాంటి పనులు చేసి ఇంకా తన్ని బాధ పెడుతున్నావు. ఈ లోకంలో ఎంతమంది అనాథలు ఉన్నారు. వాళ్ళకి తల్లి తండ్రి ఏంటో కూడా తెలియదు. 50 లక్షలు ఖర్చు పెట్టి స్టేజ్లో ఉన్న మీరు ఇద్దరు పిల్లల్ని పెంచే స్తోమత ఉంది కదా మీకు. ఒక బిడ్డని సరోగసి పద్ధతి ద్వారా పొందు. మరొకరిని అనాథ అయిన పిల్లల్ని దత్తత తీసుకుని వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆలోచన మీకు రాలేదు కదా. సరే పోనీ, అది మీ పర్సనల్ విషయం. కానీ నువ్వు అనుకున్నది సాధించడానికి ఏ సంబంధం లేని నా జీవితంతో ఆడుకోవాలని చూస్తావా? నీలాంటి వాడిని ప్రేమించానని అనుకుంటూనే నాకు చాలా అసహ్యంగా ఉంది. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఏదో ఫైల్ కోసం తిరిగి వచ్చిన కిరణ్ సిరి మాటలు విని బయట ఆగిపోతాడు. బయటకు వచ్చిన సిరికి కిరణ్ కనిపిస్తాడు. కిరణ్ లోపలికి వెళ్ళి విజయ్ సింధులను ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి తనకు కావలసిన ఫైల్ తీసుకొని సిరిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. కిరణ్ వెళ్ళిపోగానే సింధు కోపంగా అక్కడి నుండి వెళ్తుంది. వెనకాలే విజయ్ కూడా వెళ్తాడు. కనీసం ఇద్దరు ఒక మాట కూడా మాట్లాడుకోకుండా కారులో ఇంటికి బయలుదేరతారు. కిరణ్ సిరిని బయటకు తీసుకువచ్చి అసలు నువ్వు ఎప్పుడొచ్చావు? విజయ్ చెప్పిందంతా విన్నావా అని అడుగుతాడు. నువ్వేగా నన్ను డ్రెస్ మార్చుకోమని నీ రూమ్లో ఉండమని చెప్పావు. నేను వచ్చేసరికి మీ మాటలు వినిపించాయి. అసలు విజయ్ ఇలా ఆలోచిస్తున్నాడని అస్సలు అనుకోలేదు అని చెప్పింది ఏడుస్తూ. అయిపోయింది కదా సిరి, వదిలేయి అని చెప్పి సిరిని వాళ్ళ నాన్నగారిని ఉంచిన గదిలోకి తీసుకువెళ్తాడు. సిరి వాళ్ళ నాన్నగారిని చూసి నాన్న ఆపరేషన్కి 25 లక్షలు కావాలి, ఇప్పుడు విజయ్ ఇవ్వడు, ఇంకెవరిని అడగాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కిరణ్ తన ఆలోచన గమనించి సిరి నాతో రా అని డాక్టర్ ప్రభాకర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. కిరణ్ని సిరిలను చూసి రండి కూర్చోండి. ఇద్దరు కూర్చోగానే అమ్మ సిరి, మీ నాన్నగారి ఆపరేషన్ రేపటికి ఫిక్స్ అయిపోయింది. సిరికి ఏమర్థం కాలేదు. రేపటికి ఆపరేషన్ ఫిక్స్ అవ్వటం ఏంటి డాక్టర్? నేను ఇంకా మనీ ఇవ్వలేదు కదా. ఏంటి కిరణ్, సిరి అలా అడుగుతుంది. తనకు ఇంకా విషయం చెప్పలేదా? సిరి కిరణ్ ఆపరేషన్ కావలసిన మొత్తం అమౌంట్ కట్టేశాడు. అది విన్న సిరి కిరణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. కిరణ్, రేపు మార్నింగ్ 7ంటికి ఆపరేషన్ మొదలు పెడతాం అన్న డాక్టర్. ఓకే థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి సిరిని తీసుకొని ఆ రూమ్ నుండి బయటకు వెళ్తాడు. కిరణ్ సిరులు వాళ్ళ నాన్నగారు రూమ్ ఎదురుగా ఉన్న కూర్చులో కూర్చొని ఉంటారు. సిరి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కిరణ్నే చూస్తూ ఉంటుంది.
కళ్ళ నీళ్లతో. ఏంటి సిరి అలా చూస్తున్నావు అని అంటూ తన చేతిని పట్టుకుని, నిన్ను మొదటిసారి 6th క్లాస్లో చూశాను. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీ మీద నాకు మంచి అభిప్రాయం ఏర్పడింది. అది నాకు నీ మీద ఇష్టంగా ఎప్పుడు మారిందో తెలియదు. తర్వాత మన స్కూలింగ్ అయిపోయిన తర్వాత నువ్వు వేరే కాలేజ్, నేను వేరే కాలేజ్ చేరాం. నేను చూడకుండా ఉండలేకపోయాం. అందుకే మళ్ళీ నువ్వు చదివే కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఎందుకంటే రోజు నిన్ను చూస్తూ ఉండవచ్చని. ఇంటర్ అవ్వగానే మా నాన్నకు అమెరికా వెళ్ళవలసిన అవసరం వచ్చింది. నిన్ను మిస్ అవుతానని అనిపించింది. అందుకే కాలేజ్ చివరి రోజు నీకు ప్రపోజ్ చేశాను. కానీ నువ్వు విజయ్ ఇష్టపడుతున్నావని చెప్పి నా ప్రేమను కాదని వెళ్ళిపోయావు. కనీసం నీ బెస్ట్ ఫ్రెండ్తో నువ్వు సంతోషంగా ఉంటావని అనుకొని నేను అమెరికా వెళ్ళిపోయాం. కానీ రీసెంట్గా విజయ్ సింధుల గురించి వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసింది. లక్కీగా నేను ఆపరేషన్ పని మీద ఇండియా వచ్చాను. లేకపోతే నువ్వు నాకు కనిపించేదానివి కాదు. కానీ ఇప్పుడు నేను నీకోసం ఉన్నాను. నీ మీద ప్రేమ నాకు ఇప్పటికీ అలాగే ఉంది. చెప్పాలంటే ఇంకా పెరిగింది. అలాంటిది నువ్వు ఇంత ఇబ్బందిలో ఉంటే నేను చూస్తూ ఎలా ఉండగలను? అందుకే నాకు చేతనైంది నేను చేశాను. నా ప్రేమ కానుకగా మీ నాన్నగారి ప్రాణాన్ని నీకు తిరిగి అందించాలని అనుకున్నాను. కిరణ్ చెప్పేదంతా కళ్ళప్పగించి వింటున్న సిరి చివరిగా కిరణ్ చెప్పిన మాటలకు తన్ని హక్ చేసుకుని ఏడుస్తుంది. సిరి చేసిన పనికి మొదట షాక్ అయినా తర్వాత ప్రేమగా సిరిని తిరిగి హక్ చేసుకుంటాడు. ప్లీజ్ బాధపడకు, నేను నీ ముఖంలో ఎప్పుడు సంతోషం మాత్రమే చూడాలి, సరేనా అంటాడు కిరణ్. అంటుంది సిరి. సిరి, నేను ఒకటి అడుగుతాను. నీకు నేను చెప్పేది నచ్చకపోతే నాతో స్నేహం మాత్రం వదిలేయకు ప్లీజ్. ఏంటది అంటుంది సిరి. అది నన్ను పెళ్లి చేసుకుంటావా, నీకు ఇష్టమేనా అంటాడు కిరణ్. కిరణ్ అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక అలానే చూస్తుంది సిరి. నీకు ఇష్టం లేకుండా నీ బలవంతం చెయ్యను. మనం ఎప్పటికీ ఇలా ఫ్రెండ్స్గా ఉందాం, బాధపడకు, సారీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవాలని పైకి లేస్తాడు. వెళ్తున్న కిరణ్ చేతులు పట్టుకుని, నేను ఇంకా ఏ విషయం చెప్పకుండాని నువ్వేదేదో అనుకుంటే ఎలా? నాకు ఇష్టం లేదని చెప్పానా? అయితే నీకు ఇష్టమేనా అని చాలా సంతోషంగా అడుగుతాడు కిరణ్. నాకు ఇష్టమే అంటుంది సిరి. సంతోషంగా సిరిని హక్ చేసుకుని థ్యాంక్ యూ సిరి అని చెప్తాడు. ఇంటికి వచ్చిన సింధు దగ్గరికి వెళ్ళి తన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు విజయ్. ప్లీజ్ సింధు, నేను చెప్పేది విను. ఇంకా వినడానికి ఏముంది విజయ్? అసలు నువ్వు వేరే పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకున్నావు? నేను తల్లిని కాలేకపోవటం నా తప్ప? దానికి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా? మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా. అలాంటప్పుడు ఆ ప్రేమకి ఇప్పుడు అర్థం ఏముంది? నీ మనసులో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉంటేనే నీ మనసులో నేను లేనని కదా అర్థం. ప్లీజ్ నాతో మాట్లాడకు అని చెప్పి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. విజయ్ సింధు గది తలుపు తడుతూ, ప్లీజ్ సింధు, నా మాట విను. మొదట్లో నేను అమ్మ చెప్పిన దానికి ఒప్పుకోలేదు. కానీ అమ్మ పట్టుపట్టేసరికి నేను ఇలా ఆలోచించవలసి వచ్చింది. నేను నిన్ను వదిలేయాలని ఎప్పుడూ అనుకోలేదు సింధు. ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. అమ్మ నిన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకోమని చెప్పినా నేను ఆ పని చేయలేదు. నాకు నువ్వంటే ఇష్టమే సింధు, ప్లీజ్ నా మాట విను అని విజయ్ ఎంత బ్రతిమలాడుతున్నాం. సింధు అస్సలు వినట్లే అలానే ఉండిపోయింది. ఇక్కడ సిరి తన ప్రేమను ఒప్పుకుందని ఆనందంతో వాళ్ళ నాన్నకి అమ్మకి ఫోన్ చేసి సంతోషంగా విషయాన్ని చెప్తాడు కిరణ్. కిరణ్ సిరిని తీసుకుని పద్మగారిని కలవటానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పద్మగారు సిరితో కలిసి వస్తున్న కిరణ్ని చూసి, ఎవరు బాబు నువ్వు అని అడుగుతుంది. అమ్మ, తన కిరణ్, నా చిన్నప్పటి స్నేహితుడు. విజయ్తో పాటు తను కూడా నా స్నేహితుడే అని చెప్తుంది. పద్మగారు, అలాగా, రా బాబు కూర్చో, నీ వెళ్ళి మీకు ఏమైనా తీసుకువస్తానని చెప్పి తన వంటగదిలోకి వెళ్తుంది. కిరణ్, నేను అమ్మకి అంతా చెప్పేద్దామనుకుంటున్నాను, విజయ్ ఇలా చేశారని అంటుంది సిరి. ఇప్పుడు ఇదంతా ఎందుకు? వద్దు సిరి, ఇప్పుడేం కాలేదు కదా. ఇప్పుడు ఇవన్నీ చెప్పి వాళ్ళని బాధ పెట్టడం అవసరమా? మీ నాన్నగారి ఆపరేషన్ కూడా జరుగుతుంది. ఆంటీ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ప్లీజ్ ఈ విషయం ఇక్కడితో మర్చిపో. ఈ విషయాలు ఎప్పటికీ వాళ్ళకి చెప్పకు అంటాడు కిరణ్. కొంచెం సేపు ఆలోచించి, నిజమే, ఇవన్నీ చెప్తే మళ్ళీ వాళ్ళు బాధపడతారు. ఓకే, చెప్పను అంటుంది సిరి. ఇంతలో వాళ్ళ అమ్మగారు వాళ్ళ కాఫీ అన్ని తినడానికి తీసుకొస్తారు. తెచ్చిన వాటిని తీసుకుంటూ, ఆంటీ, అంకుల్కి రేపు ఉదయాన్నే ఆపరేషన్ చేస్తారు. మీరు రాత్రికి అక్కడే హాస్పిటల్లో ఉండండి.
నీకు తోడుగా నేను కూడా ఉంటాను అంటాడు కిరణ్. అమ్మ కిరణ్ ఖాన్ లేకపోయి ఉంటే నాన్న ఆపరేషన్కి చాలా కష్టమయ్యేది. తను ఒక డాక్టర్. తనే నాన్నకు ఆపరేషన్ చేసి డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్కి కావలసిన డబ్బు కూడా తనే కట్టి ఆపరేషన్ జరిపిస్తున్నాడు. పద్మగారు అలాగా అని కిరణ్ దగ్గరికి వచ్చి కిరణ్ చేతులు పట్టుకుని చాలా థ్యాంక్స్ బాబు. ఈ రోజుల్లో అయిన వాళ్ళే మాకెందుకులే అని వదిలేశారు. కాను నువ్వు ఎప్పుడో కలిసి చదువుకున్న దానికి మాకింత సహాయం చేశావు. మేం మీ రుణం ఎలా తీర్చుకోగలం? అయ్యో ఆంటీ అలా అనకండి, ఇది నా బాధ్యత అన్నాడు కిరణ్. ఆంటీ నాకు సిరి అంటే ఇష్టం. చిన్నప్పటి నుండి నేను తన్ని ప్రేమిస్తున్నాను. కొన్ని కారణాల వల్ల నేను దూరంగా వెళ్ళవలసి వచ్చింది. మేము అమెరికాలో ఉంటాం. మీరు ఒప్పుకుంటే సిరిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. సిరికి కూడా నేనంటే ఇష్టమే. వాళ్ళమ్మ ఏమంటారో అని భయంగా చూస్తుంది సిరి. పద్మగారు కిరణ్ మాట్లాడిన పద్ధతి కిరణ్ కూడా నచ్చి చాలా సంతోషిస్తారు. ఇద్దరు ఇష్టపడితే మాదేముంది. నిన్ను చూస్తుంటూనే తెలుస్తుంది నువ్వెంత మంచివాడివో. మేము ఎంత వెతికినా సిరికి నీలాంటి భర్తని తీసుకురాలేము. నాకు మీ ఇద్దరి పెళ్ళి ఇష్టమే అని చెప్తాడు. ఆ మాట అనగానే కిరణ్ సిరి చాలా సంతోషపడతారు. థ్యాంక్స్ ఆంటీ అంటాడు కిరణ్. ఆంటీ మీరు రెడీగా ఉంటే మనం హాస్పిటల్కి వెళ్దాం. అలా కాసేపటికి అందరూ హాస్పిటల్కి వెళ్తారు. కిరణ్ సిరికి తోడుగా ఉంటాడు. డాక్టర్లతో రెగ్యులర్గా టచ్లోనే ఉంటాడు. మరుసటి రోజు పొద్దున్నే సిరి వాళ్ళ నాన్నగారికి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఒక 3 నెలల్లో అయినా పూర్తిగా కోలుకుంటారని చెప్తాడు డాక్టర్. విజయ్తో సింధు మాట్లాడడం మానేసింది. కొద్ది రోజులకి వాళ్ళు కూడా ఫారెన్ వెళ్ళిపోతారు. సిరి నాన్నగారు కోలుకునే వరకు కిరణ్ సిరి వాళ్ళకి తోడుగా ఉండాలని నిర్ణయించుకుని ఇంకా ఫారెన్ వెళ్లకుండా ఇండియాకి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాడు. వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా విషయం చెప్పి ఒప్పిస్తాడు. 4 నెలల తర్వాత సిరి నాన్నగారు పూర్తిగా కోలుకుంటారు. సిరి నాన్నగారు వాళ్ళ అమ్మగారి ఇంట్లో హడావిడిగా తిరుగుతూ ఉంటారు. సోఫాలో కూర్చొని కుల్ఫీ తింటున్న సిరి వాళ్ళని చూసి ఏంటి నాన్న ఎందుకంత హడావిడి పడుతున్నారు అని కూల్గా అడుగుతుంది. సిరి నాన్నగారు అదేంటి స్వీటీ పెళ్లి వాళ్ళు వస్తున్నారు కదా, ఆ మాత్రం టెన్షన్ లేకుండా ఎలా ఉంటాం? అబ్బా నాన్న వాళ్ళు ఏమనుకోరు కానీ ఇలా కంగారు పడకండి అంటుంది సిరి. అప్పుడే పద్మగారు వచ్చి సిరి తల మీద కొట్టి మీ తిండి అయిపోతే ముందు వెళ్ళి తయారవు, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, ఇంకా ఇలానే ఉంటే ఎలా, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అలాగే అని ఐస్ క్రీమ్ తింటూ వెళ్తుంది సిరి. కొంచెం సేపటికి పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. సిరి కూడా అందంగా రెడీ ఉంటుంది. సిరి నాన్నగారు పద్మగారు పెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. పరిచయాలు పలకరింపులయ్యాక పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని అడుగుతారు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు. పద్మగారు వెళ్ళి సిరిని తీసుకువస్తారు. సిరిని చూడగానే వాళ్ళకు బాగా నచ్చుతుంది. అమ్మాయి బాగా నచ్చింది అని సిరి నాన్నగారికి పద్మగారికి చెప్తారు పెళ్లికొడుకు తల్లి తండ్రి. వచ్చిన పెళ్లి కొడుకుని కోపంగా చూస్తూ ఉంటుంది సిరి. అంకుల్ నేను ఒకసారి మీ అమ్మాయితో మాట్లాడాలి, అప్పుడు చెప్తాను నాకు నచ్చిందో లేదు. సిరిని చూస్తూ చెప్తాడు పెళ్లికొడుకు. సిరి నాన్నగారు అలాగే బాబు, సిరి ఆ అబ్బాయి నీతో మాట్లాడట, తీసుకువెళ్ళు. అలాగే నాన్న అంటుంది సిరి అని చెప్పి పెళ్లికొడుకుని చూస్తూ తన గదిలోకి వెళ్తుంది. ఏంటి అమ్మాయి మరింత కోపంగా చూస్తుంది అనుకుంటూ సిరి వెళ్ళిన గదిలోకి వెళ్తాడు పెళ్లికొడుకు. ఏంటి ఏం మాట్లాడాలి కొత్తగా, నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను, మాట్లాడకు నాతో. 2 రోజుల నుంచి ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. మార్నింగ్ సడన్గా ఇవాళ నీ పెళ్లి చూపులు అన్నారు, ఏంటిదంతా అసలు అంటుంది సిరి. ఓ అదా నీ కోపానికి కారణం, నీకు చెప్పకూడదని కాదు, సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పలేదు. చెప్పాలంటే మనకు పెళ్లి చూపులు అవసరం లేదు. నువ్వేం నాకు కొత్త కాదు, నేను నీకు కొత్త కాదు. కానీ ఇలా పెళ్లి చూపులు అనేది లైఫ్లో మెమరబుల్ డేగా ఉండాలని ఇలా ప్లాన్ చేశాను అంటాడు పెళ్లి కొడుకు. ఇక ఫోన్ మెసేజ్ అంటావా, 2 డేస్ నుంచి హాస్పిటల్ వర్క్ ఎక్కువగా ఉంది, అందుకే నీతో మాట్లాడడం కుదరలేదు, సారీ సిరి. ఏంటి ఇంకా కోపం పోలేదా, మాట్లాడవా నాతో, సారీ చెప్పాను కదా. నా కోపం నువ్వు ఇలా ప్లాన్ చేసావని కాదు, నిజం చెప్పాలంటే ఇది నాకు నచ్చింది. 2 డేస్ నుంచి నాతో సరిగ్గా మాట్లాడలేదని కోపం అంతే అనింది సిరి. నువ్వు డాక్టర్వి, నువ్వెంత బిజీగా ఉంటావో తెలుసు, అర్థం చేసుకున్నాలేం. థ్యాంక్ యూ సిరి అంటాడు కిరణ్. అలా 10 నిమిషాలు మాట్లాడుకొని ఇద్దరు హ్యాపీగా నవ్వుకుంటూ బయటికి వస్తారు. అంకుల్ నాకు ఈ పెళ్లి ఇష్టమే అంటాడు కిరణ్. సిరి నాన్నగారు సంతోషం బావగారు,
అయితే పెళ్లి వెంటనే పెట్టుకుందాం. ఈ 3 నెలల్లో పద్మగారికి, సిరి నాన్నగారికి కిరణ్ చాలా దగ్గరైపోతాడు. కూతుర్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని కిరణ్ తల్లిదండ్రులతో మాట్లాడతాడు. కిరణ్ పేరెంట్స్ అలాగే అక్కడే పంతులు గారు ఉండటంతో మాట్లాడి 2 నెలల్లో పెళ్లి పెట్టుకుందామని నిర్ణయించుకుంటారు. పెళ్లి పనులు సాగుతూ ఉన్నాయి. కిరణ్ వాళ్ళ నాన్నగారి బిజినెస్ అమెరికాలో ఉండటం వల్ల ఆయన మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉన్నారు. అంగరంగ వైభవంగా కిరణ్ సిర్ల పెళ్లి జరుగుతుంది. పెళ్లికి చాలా మందిని పిలుస్తారు. చాలా చిన్ననాటి స్నేహితులు కూడా, విజయ్ సింధు తప్ప. పెళ్ళవగానే కిరణ్కి ముఖ్యమైన పనులు, ఆపరేషన్లు, సర్జరీలు ఇలా ఉండడం వల్ల అలా హనీమూన్ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఒక 6 నెలల తర్వాత కిరణ్ సిరిని ప్యారిస్, స్విట్జర్లాండ్, అమెరికా, లండన్ ఇలా అన్ని దేశాలు తిప్పుతాడు. చివరిగా లండన్ చేరుకుంటారు. అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరదాగా లండన్ చూడ్డానికి వెళ్తారు. లండన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి సిరికి అంతా చూపిస్తూ ఉంటాడు కిరణ్. సంతోషంగా అంతా చూస్తున్న సిరికి ఒక దగ్గర విజయ్, సింధు కనిపిస్తారు. కిరణ్ని పిలిచి విజయ్ వాళ్ళని చూపిస్తుంది. సింధు వల్లో చిన్న నెలల బాబు, విజయ్ దగ్గర 2 ఏళ్ల పాపని ఆడిస్తూ ఉంటాడు. స్వీటీ, వాళ్ళు సింధు, విజయ్ కదా అని వాళ్ళని చూస్తే అడుగుతాడు కిరణ్. అవును అంటుంది సిరి. సరే పదా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వద్దు అంటుంది సిరి. పర్లేదు, ఏం కాదు పదా పలకరిద్దాం అని సిరిని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. పిల్లల్ని ఆడిస్తున్న విజయ్, సింధులు సిరి వాళ్ళని చూసి ఆశ్చర్యపోతారు. వెంటనే విజయ్ తేరుకొని, సిరి, కిరణ్ మీరేంటిక్కడ? మేం పెళ్లి చేసుకున్నాం, హనీమూన్కి వచ్చాం అంటాడు కిరణ్. అది విని సింధు, విజయ్ సంతోషపడతారు. విజయ్ సిరిని పలకరించడానికి ట్రై చేసినా సిరి అసలు విజయ్ వైపు కూడా చూడలేదు. విజయ్కి సిరి ప్రవర్తన బాధగా అనిపించినా అది తాను చేసుకున్న పని వల్లే కదా అని కామైపోతాడు. సిరి సింధు దగ్గరికి వెళ్ళి సింధును పలకరించి చేతిలో ఉన్న బాబుని ఆశ్చర్యంగా చూస్తుంది. సిరి ముఖంలో భావాలను అర్థం చేసుకున్న సింధు, సిరి, మేం నీకు చాలా అన్యాయం చేయాలని చూసాం. కానీ ఆ రోజు మనకి జరిగిన గొడవ తర్వాత మేము ఇండియా వదిలి వచ్చేసాం. తాను చేసిన తప్పుకి విజయ్ చాలా రోజులు బాధపడుతూనే ఉన్నాడు. తర్వాత విజయ్ వాళ్ళ అమ్మతో మాట్లాడి వేరే పెళ్లి చేసుకోవటం అనేది జరగదని ఆవిడకి చెప్పేశాడు. ఆ తర్వాత అందరినీ ఒప్పించి సరోగేట్ పద్ధతిలో బాబుని కన్నాను అని తన చేతిలో ఉన్న బాబుని చూపిస్తుంది. అలాగే నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు నాకు సరైనవనిపించాయి. అందుకే ఒక అనాథాశ్రమానికి వెళ్ళి పాపని దత్తత తీసుకున్నాం అని విజయ్ ఎత్తుకొని ఉన్న పాపను చూపిస్తుంది. సింధు చెప్పింది విని సిరి, కిరణ్ సంతోషపడతారు. గుడ్, ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి పిల్లల్ని కాసేపు ఎత్తుకుని ఆడించింది సిరి. ఆ తర్వాత వాళ్ళకి బాయ్ చెప్పి సిరి వాళ్ళు వెళ్ళిపోతారు. సిరి మాత్రం విజయ్తో అస్సలు మాట్లాడదు. చూసావా సింధు, సిరి అసలు కనీసం నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను చేసిన పని వల్ల విలువైన తన స్నేహాన్ని కూడా పోగొట్టుకున్నాను అని బాధపడతాడు విజయ్. బాధపడకు విజయ్, ఎప్పటికైనా నీతో మాట్లాడుతుంది, వెయిట్ చేయి అంటుంది సింధు. అంటాడు విజయ్. కాసేపు పిల్లల్ని ఆడించి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. 1 సంవత్సరం తర్వాత లేబర్ రూమ్లో సిరికి నొప్పులు వస్తూ ఉంటాయి. రూమ్ బయట సిరి పేరెంట్స్, కిరణ్ పేరెంట్స్ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కిరణ్ సిరి నొప్పులు పడుతూ ఉంటే తను ట్రీట్ చేస్తూ ఉంటాడు. దాదాపు గంట తర్వాత బేబీ బయటికి వస్తుంది. ఆ బేబీని మొదటిసారిగా తన చేతుల్లోకి తీసుకుని ఆనందపడతాడు కిరణ్. బేబీని నీట్గా క్లీన్ చేసి ఒక మెత్తటి క్లాత్తో చుట్టి తన పాపను తీసుకుని సిరి దగ్గరికి వస్తాడు కిరణ్. సిరి, ఇదిగో మన పాప అని అంటూ చాలా సంతోషంగా పాపను చూపిస్తాడు కిరణ్. సిరి పాపను చూసి చాలా సంతోషిస్తుంది. పాప అచ్చం నీలాగే ఉంది కిరణ్. థ్యాంక్ యూ సిరి, నా ప్రేమను అర్థం చేసుకుని నా లైఫ్లోకి వచ్చి నాకు బంగారం లాంటి పాపనిచ్చావు. లేదు కిరణ్, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వే కానీ నా లైఫ్లో రాకుండా ఉంటే నేను ఇంత హ్యాపీగా ఉండేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ అని చెప్పి పాపను తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది. కిరణ్ పాపని బయటకు తీసుకువచ్చి వాళ్ళ పేరెంట్స్కి, సిరి పేరెంట్స్కి పాపను చూపిస్తాడు. వాళ్ళందరూ పాపను చాలా సంతోషంగా ఎత్తుకొని ముద్దు చేస్తారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.